ఇలాంటి రాక్షస పాలన ఎక్కడా చూడలేదని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పును నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కాసాల బుచ్చిరెడ్డి, మామిల రాజేందర్, మాణిక్యం, వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం. మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి. మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది. మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది, అది కప్పేస్తుంది. మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కల్పించాలి. మరి కోహినూర్ వజ్రం కూడా ఆ కిరీటంలో ఉండడం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండు తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ జోహార్. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి అనేటి తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య. ఆయన ఏదైతే 2023 డిసెంబర్ 9 నాడు నా ప్రభుత్వం వస్తున్నది, 15,000 రైతు బంధు ఇస్తా, 4,000 పెన్షన్స్ ఇస్తా, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా, ఇట్లా అన్ని హామీలు ఉచిత హామీలు 620 420 420 హామీలు ఏవైతే ఇచ్చిండో అవి తప్పించుకోనికే టీఆర్ఎస్ ఉన్నటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు, తెలంగాణ తల్లి మార్పు, మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇలా కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపియలేవు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మరి ఇవాళ సెక్రటరీలోనే కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు. కేసీఆర్ కట్టినటువంటి
బిల్డింగ్లని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజాభవన్ పేరు మార్చిన తప్ప బారికేళ్లు తొలగించిన అని చెప్పినావు. ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి పదాకను ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు. దాంతోపాటు ఇలా 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు కట్టిరు. కేసీఆర్ అయితే బిల్డింగ్లలో మీ ఎమ్మెల్యేలు ఇలా కూర్చుంటా ఉన్నారు 70 మంది ఎమ్మెల్యేలకు కూడా. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క పని కూడా కొత్త చేతగాక హరీష్ అన్న ప్రెషర్తోని హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినామనే విషయం వాస్తవమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా మర్చిపోనికే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.